మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ నగర్లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ వాహనాన్ని బస్తీవాసులు అడ్డుకున్నారు. ఓ కేసులో రిమాండ్ రిపోర్ట్ను తప్పుగా ఇవ్వడంతో బెల్లంపల్లి సివిల్ కోర్టు జడ్జి రిమాండ్ను తిరస్కరించారు. ఈ క్రమంలో వన్ టౌన్ పోలీసులు పోచమ్మ చెరువు వద్ద నిర్మానుష్య ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ పేరిట నిందితులను తుపాకులతో బెదిరిస్తూ నేరం ఒప్పుకోమంటూ సీఐ దేవయ్య, ఎస్ఐ రాకేష్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న బస్తీవాసులు అడ్డుకోవడంతో వాహనం వదిలిపెట్టి పారిపోయారు పోలీసులు. తమ వారు ఎక్కడ ఉన్నారో చెప్పారని వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సంఘటన జరిగింది 307 ఒకటి అటెంప్ట్ మర్డర్. ఆ విషయమై మా కొడుకుని అక్కడ పోయి లొంగిపోయిండు పోలీస్ స్టేషన్లో వన్ టౌన్లో. సాయంత్రం 22 తారీఖు ఆదివారం సాయంత్రం 2 days నుండి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కోర్టుకు తీసుకొచ్చింది. 3 నుండి మాకు కాల్ చేస్తున్నారు, మీరు రండి తొందరగా తీసుకెళ్ళాలి, మీరు రండి తొందరగా తీసుకెళ్ళాలి. 3 గంటలకు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? 3 గంటలకు అంత తెల్లవారుజామున 3 గంటలకు వాళ్ళని తీసుకుపోవాల్సిన అవసరం ఏమున్నది? ఆ ముగ్గురిని వీళ్ళు మా 3 నుండి మాకు టార్చర్ పెట్టుడు, ఫోన్లు చేసి తొందర రండి అని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు. రైట్, ఇదైతే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగినటువంటి సిచ్యువేషన్. ఇది అర్ధరాత్రి ఒక ఎంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. రైట్ శ్రీనివాస్, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సంఘటన, ఎందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరిట వారిని బెదిరించాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? అది కూడా తుపాకులతో బెదిరించి అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది? పోలీసులు ఏమంటున్నారు, గ్రామస్తులు ఏమంటున్నారు? బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ నగర్ లో బస్తీలో పోలీసుల వాహనాన్ని అడ్డుకొని ఆందోళన చేసిన ఘటన నిన్న సాయంత్రం అయితే కలకలం రేపింది. ఈ నెల 22వ తారీఖున కాసిరెడ్డిపల్లి సమీపంలో మధుకర్ అనే వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందినటువంటి అభిరామ్, సాయి, ఆకాష్ అనే ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అయితే ఈ నేపథ్యంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో అయితే వారిపైన సెక్షన్ 126(2), 109(r), RBW, 35 BNS యాక్ట్లు అయితే ఇటు పోలీసులు అయితే పెట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే దీంతో వారి ముగ్గురిని కూడా నిన్న ఆ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను నిన్న బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముందు ముఖేష్ ఎదుటినైతే ప్రవేశపెట్టగా పోలీసులు BNS చట్టాన్ని సరిగా అనుసరించకపోవడంతో రిమాండ్ అయితే వాపస్ చేశారు జడ్జి. అయితే ఈ నేపథ్యంలో నిందితులను తీసుకొని నిన్న రాత్రి వేళ పోచమ్మ చెరువు గట్ట వద్దకైతే ఇటు పోలీసులు అయితే వెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఇటు బాధితునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు బస్తీకి సంబంధించినటువంటి కొంతమంది బస్తీవాసులు అయితే అక్కడికైతే చేరుకున్నారు. నిందితులను బలవంతంగా ఆ కేసును ఒప్పుకోవాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా బాధితులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏకంగా సిఐ వారిపై గన్ను ఎక్కుపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడంటూ కూడా బాధితుల కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నిన్న జడ్జి ముంగట ప్రవేశపెట్టిన అనంతరం కూడా పూర్తిగా రిమాండ్ రిపోర్ట్ సరిగా లేకపోవడంతో వారిని వదిలేయాలని చెప్పినప్పటికీ కూడా పోలీసులు సాయంత్రం వరకు ఇటు కోర్టులోనే ఉంచారు. సాయంత్రం అయిన తర్వాత చీకటి పడ్డ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోచమ్మ చెరువు వద్దకు తీసుకొచ్చారంటూ కూడా బాధితుల బంధువులు అయితే తెలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలోనే బాధితుల బంధువులు వచ్చి తమను ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నాయి. తాము ఎక్కడ కూడా వారిపై దురుసుగా ప్రవర్తించలేదు, రిమాండ్ రిపోర్ట్ కోసం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం తప్ప అటువంటి ఏం లేదంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బాధితుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. నిన్న మేము ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్తే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి ఎందుకు పారిపోయారంటూ కూడా వారైతే చెప్తున్నారు. 2 వాహనాల్లో పోలీసులు వచ్చారు. తాము అడ్డుకోవడంతో ఒక వాహనంలో తమ బాధితులనైతే తీసుకువెళ్లారు. అసలు ఇంకొక పోలీసు వాహనాన్ని కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్లారు. అసలు వారు ఎక్కడికి తీసుకువెళ్లారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఆ ముగ్గురికి ఎటువంటి హాని జరిగిన కూడా పూర్తి బాధ్యత కూడా పోలీసులే అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న జరిగిన ఈ ఘటనతో అయితే కొంతమేర బెల్లంపల్లిలోనైతే ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.